మంత్రోపదేశము. గురువు దగ్గర శిష్యుడు మంత్రాన్ని చెప్పుకోవటాన్నే మంత్రోపదేశము అని అంటారు. మనం ఇంకొకళ్ళకి ఈ మంత్రాన్ని చెప్పటం, దాన్నే ఉపదేశము అని అంటారు. ఇప్పుడు మంత్రోపదేశం ఎలా చేస్తారు? అసలు దీనికి శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఏమైనా ఉందా? శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఏమైనా ఉన్నదా అంటే అలా అని కాదు. మనకు పూర్వకాలం నుంచి ఆచారంలో ఉన్నటువంటి ఒక సంప్రదాయం మాత్రం ఉంది. ఏమిటది? గురువుగారి దగ్గరికి వెళ్ళి ముందుగానే మనం ఒక గురువుగారిని సెలెక్ట్ చేసుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఫలానా మంత్రం కావాలి, నేను మీ శిష్యరికం చేస్తాను, నాకు ఫలానా మంత్రం కావాలి, నాకు శ్రీ విద్యలో ప్రవేశం కావాలి, లేకపోతే వైష్ణవ మంత్రాలు కావాలి, శైవ మంత్రాలు కావాలి, అలా వాళ్ళు చేసేటువంటి మంత్రాన్ని నాకు ప్రసాదించండి అని వాళ్ళకి నమస్కారం పెట్టి అడిగితే ఆ గురువుగారు నీకు ఆ మంత్రాన్ని చెప్తాడు. దీన్ని ఉపదేశము అని అంటారు. ఎప్పుడు చెబుతాడు, ఎలా చెబుతాడు? ఒక శుభమైనటువంటి ముహూర్తం చూసుకుని నేను రమ్మని చెప్తాడు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెడతావు. మీరిద్దరూ కలిసి, అంటే గురు శిష్యులు ఇద్దరూ కూడా నదీ తీరంలో కానీ, సాగర తీరంలో కానీ, ఒక దేవాలయంలో కానీ, ఇంకేదైనా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం, గోశాల, లేకపోతే గురువుగారి యొక్క ఇల్లు, అందులో పూజా మందిరం, యాగశాల, ఇలాంటి ప్రదేశాల్లో కూర్చొని ఓ బిల్వ వనంలోనో ఆయన మంత్రాన్ని నీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో గురువుగారిని నువ్వు ముందుగా పూజించి ఆయనకి వస్త్రదానం చేసి, వస్త్రాలు పెట్టి, నూతన వస్త్రాలు పెట్టి, అప్పుడు వారి దగ్గర అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఆ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటే దాన్ని మంత్రోపదేశము అంటారు. నువ్వు మంత్రం చెప్పుకున్న తర్వాత దగ్గరగా ఓ గంట సేపు, అంటే ఓ 1000 సంఖ్య, మంత్రం 1000 ఆయన దగ్గరే కూర్చొని నువ్వు జపం చేయాలి. ఆ తర్వాత ఆ మంత్రం యొక్క అనుష్ఠానం ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఆయన అడిగి నువ్వు తెలుసుకోవాలి. ఆ మంత్రానికి షడంగాలు ఏమిటి అంటే ఋషి, ఛందస్సు, దేవత, శక్తి, బీజము, కీలకము, ఇవన్నీ కూడా గురువుగారు చెప్తారు. అలాగే న్యాసము, ధ్యానశ్లోకము, ఇవన్నీ కూడా గురువుగారు చెప్పాలి నీకు. అవి చెప్పి, నైనా నువ్వు రోజు ఇవన్నీ చేయాలి, ఈ మంత్రాన్ని రోజు ఇన్నిసార్లు నువ్వు జపం చెయ్యి అని చెప్తారు. ఆ ప్రకారంగా మనకు వీలైనప్పుడల్లా, అంటే రోజుకి 3 సంధ్యల యందు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కూడా ఈ మంత్రాన్ని జపం చేయటం అనేది జరుగుతుంది. ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయంలో మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళి, అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చుని ఆయన దగ్గర మంత్రాన్ని చెప్పుకుంటాడు. అయితే ఇవాల్టి రోజున కూడా ఇలాగే ఈ సంప్రదాయమే కొనసాగుతోందా? ఇది ఒక చిన్న అనుమానం. దీనికి సమాధానం ఏమంటే, పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా సాధకుడు ఉండేవాడు. ప్రతి వాళ్ళు కూడా మంత్రాలు చెప్పుకునేవాళ్ళు, ఉపాసన అనేది చేసేవాళ్ళు. మంత్రజపం ప్రతి ఇంట్లోనూ జరిగేది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. ప్రతి ఇంట్లోనూ కూడా దేవతార్చన అనేది ఉండేది. దేవతార్చన లేనటువంటి ఇల్లు అనేది ఎక్కడ ఉండేది కాదు. ప్రతి వాళ్ళు దేవతార్చన చేసేవాళ్ళు. పంచాయతనం అనేది తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ ఉండేది. కాబట్టి ఇక్కడ ఈ మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళల్లో మనకి కొంచెం సత్సంబంధాలు కలిగినటువంటి వాడు, అటువంటి గురువుని, మనకు తెలిసినటువంటి గురువుని మనం ఎన్నుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనం మంత్రం చెప్పుకునేవాళ్ళం. అయితే
ఈ మంత్రం చెప్పుకోవడానికి ముందే మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, 1 సంవత్సరం కాలం ముందు నుంచి నువ్వు ఆ గురువుని చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యి అంటోంది. ఆ గురువుని చాలా జాగ్రత్తగా పరిశీలించు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఏమిటో నువ్వు తెలుసుకో. ఆయన అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడా కాదా, నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఇవి కూడా నువ్వు తెలుసుకో. ముందు తెలుసుకున్న తర్వాత ఆయన సత్పురుషుడు అనే మాట నువ్వు రూఢి చేసుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దు అని చెప్పింది. అలాగే నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం అడిగినప్పుడు ఆ గురువుగారు కూడా నిన్ను గురించి విషయ సేకరణ అనేది చేసుకోవాలి. ఎందుకంటే నీకు మంత్రం చెప్పిన తర్వాత నువ్వు ఆ మంత్రాన్ని సరిగ్గా జపం చేయకపోతే అప్పుడేం చేయాలి? నువ్వు ఆ మంత్రాన్ని జపం చేస్తావా లేదా? చేయకపోతే ఈ పాపం అంతా మళ్ళీ గురువుగారే పట్టుకుంటుంది. కాబట్టి ఈ శిష్యుడు ఎలాంటి వాడో, ఇతని మంత్రం చెప్పచ్చా చెప్పకూడదా అనే విషయాలు ఆయన కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని నీకు చెప్పేవాడు. ఇది సంప్రదాయబద్ధమైనటువంటిది. కాలక్రమేణా రోజులు మారుతున్నాయి, అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చేసినాయి. ఇవాళ పంచాయతనము అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. నిత్యం దేవతార్చన చేసేవాళ్ళు కాదు, పంచాయతనం అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో ఈ మంత్రానుష్ఠానం చేసే వాళ్ళ సంఖ్య అనేది క్రమేణా తగ్గిపోయింది కదా. మంత్రజపం చేసేవాడు ఒక మంచి గురువు కావాలి అని అంటే మన గురువు ఎలాంటి వాడు కావాలి? ఆయన మంత్రంలో సిద్ధి పొంది ఉండాలి. మనం ఏ మంత్రం అయితే ఆ గురువు గారి దగ్గర అడుగుతూ ఉన్నామో ఆ మంత్రాన్ని ఆ గురువు గారు సిద్ధి పొంది ఉండాలి. అటువంటి గురువు దగ్గరే మనం మంత్రం చెప్పుకోవాలి, లేకపోతే ఆ మంత్రం పనిచేయదు. మరి అటువంటి మహానుభావుడు దొరకాలి అంటే ఎలా మనకి? ఇది చాలా కష్టమైపోతుంది. ఇవాళ పరిస్థితి అది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇటువంటి సమయంలో ఏమవుతోంది, ఇప్పుడు కొంతమంది కుహనా గురువులు అని అంటారు. అంటే గురువు కానటువంటి వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు మేము కూడా గురుత్వం వహిస్తాము అని చెప్పేసి వాళ్ళు గురువులము అని ప్రకటించేసుకుంటున్నారు. మనకి ఇప్పుడు అనుకోకుండా ఈ ఆన్లైన్ అనేది ఒకటి వచ్చేసింది. దాంతో వాళ్ళు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు, మీకు మంత్రాలు చెప్పబడును, మాకు 5,000 రూపాయలు ఇవ్వండి, గణపతి మంత్రం గణపతి తరపున నేర్పిస్తాం, 10,000 రూపాయలు ఇవ్వండి, బాలా మంత్రం చెబుతాం. ఇదంతా కూడా కమర్షియల్ అయిపోయింది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, మాకు 10,000 కట్టండి, చండీ హోమం చేయిస్తాం. మరి వాళ్ళు చేయిస్తారా? మీరు డబ్బులు కడుతున్నారు కదా, మీ అదృష్టం. చేయిస్తే చేయించవచ్చు, చేయించరు అని మాత్రం చెప్పలేము, చేయించవచ్చు. దానివల్ల మనకి ఫలితం ఉంటుందా? మన అదృష్టం. సో ఇలా జరుగుతున్నది. మరి ఇవాళ రోజున గురువు గారికి ప్రత్యక్షంగా వెళ్ళి ఎదురుకుండా కూర్చొని మంత్రం తీసుకోవాలి అంటే గురువు ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? నిష్ణాతుడైనటువంటి గురువు ఎక్కడ దొరుకుతున్నాడు? సామాన్యంగా దొరుకుతూ ఉన్నటువంటి వాళ్ళంతా దొంగ గురువులే. గురువు అనేవాడు నీకు ఎవరి దగ్గర అయితే నువ్వు మంత్రం చెప్పుకోదలుచుకున్నావో అతనికి మంత్రం యొక్క పూర్వాపరాలు పూర్తిగా తెలిసి ఉండాలి. మంత్ర సాహిత్యం మీద దానికి పట్టు ఉండాలి. ఆ మంత్రం ఎలా ఆవిర్భవించింది, ఆ మంత్రాన్ని ఏ రకంగా జపం చేయాలి, జపం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన చెప్పగలగాలి నీకు. మరి వాళ్ళ రోజున ఈ విషయాల్ని తెలిసిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారు. అదే ఇబ్బంది వస్తుంది మనకి. కాబట్టి ఒక మంచి గురువుని వెతుక్కోవాలి అంటే ఎక్కడి నుంచి వెతుక్కుందాం? ఎక్కడో ఆ ఉన్నటువంటి గురువుల్ని ఇలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. పేర్లు కనిపిస్తూ ఉన్నాయి, చాలామంది కనిపిస్తున్నారు. మీకు ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ. ఒక ఆయన వచ్చాడు, అయ్యా రేపు గ్రహణం ఉంది, ఎవరికో షోడశ మంత్రం చెప్పాలి నేను, ఇదిగో ఈ పుస్తకంలో మీరు టిక్కు పెట్టిస్తే ఏ మంత్రాలు చెప్పాలో టిక్కు పెట్టిస్తే ఆ మంత్రాలు నేను చెప్పేస్తాను అన్నాడు.
చూడండి, మహాషోడశ చెప్తున్నాడు. మహాషోడశకి ఏ మంత్రాలు చెప్పాలో ఆయనకి తెలియదు. మనం టిక్కు పెట్టిస్తే ఆయన వెళ్ళి చెప్పేస్తాట. ఇలాంటి వాళ్ళే ఎక్కువ గురువులు తయారయ్యారు. దీంతో మనకేమవుతోంది, మంత్రశాస్త్రం అనేది ఇబ్బంది పడుతోంది. మంత్రశాస్త్రం అవి భ్రష్టు పట్టిపోతోంది. మరి వీళ్ళు గురువులు అని అనిపించుకోవాలి కదా, అందుకని డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు 5,000 కట్టండి, 10,000 కట్టండి, 25,000 కట్టండి. పంచదశి మహామంత్రం చేస్తే 25,000 రూపాయలు అడిగారు. షోడశి మంత్రం చేస్తే 80,000 ఇవ్వాలట. పూర్ణదీక్ష కనుక ఇవ్వాలి అంటే 1,00,000 రూపాయలు కట్టాలి అని చెప్పారు. ఇలా కట్టమన్నానండి, ఏం చేయమంటారు అని నాకు ఫోన్ చేశారు. నీ దగ్గర డబ్బులుంటే కట్టు, మా దగ్గరికి వెళ్ళావు కదా, కట్టు, నీ ఇష్టం, దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. ఇవాళ రోజున గురువు ఎలా తయారైపోయాడు అంటే కేవలం ఇదంతా కూడా కమర్షియలైజ్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. మంత్రశాస్త్రం వ్యాపారం కాదు. మంత్రాన్ని నమ్ముకోవద్దు. వచ్చిన వాళ్ళందరికీ మీరు మంత్రాన్ని చేయండి, ఉపదేశం చేయండి. ఎందుకని చెప్తున్నామంటే ఈ మాట, మంత్రశాస్త్రం అనేది త్వరలో లుప్తమైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారతీయ సంస్కృతి ఇది నాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది మనకి. కాబట్టి దాన్ని ఉద్ధరించాలి అంటే 10 మందికి మీరు తెలిసినటువంటి విద్యను చెప్పాల్సిందే. చెప్పేయండి. ధనాన్ని తీసుకుని మంత్రాలు అమ్ముకునేటటువంటి వాడు, మంత్రాలు చెప్పేటటువంటి వాడు, నీళ్లు దొరకనటువంటి ఎడారి ప్రదేశంలో నాగజముడు, బొమ్మజముడు మొదలైనటువంటి ముళ్ళ చెట్లకి పిశాచ్యమై తలకిందులుగా వేలాడుతూ అలో లక్ష్మణ అంటూ 30,000 సంవత్సరాలు నా అనేవాళ్ళు లేకుండా గడుపుతాడు అని చెప్తుంది మంత్రశాస్త్రం. కాబట్టి ఎవరు కూడా ఇలా డబ్బులు తీసుకుని మంత్రాలు చెప్పకండి. వాళ్ళందరికీ ఇదే పరిస్థితి పడుతుంది. మంత్ర ఉపదేశం తీసుకునేవాళ్ళు కూడా మీరు డబ్బులు ఇచ్చి మంత్రాలు తీసుకుంటే దానివల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు. ఈ మాట గుర్తించండి మీరు. కాబట్టి అటువంటి పనులు మీరు చేయొద్దు. ఇక ఇవాళ రోజున పరిస్థితి ఏమిటి? గురువుగారు ఎక్కడో విజయవాడలో ఉన్నాడు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడు. మరి శిష్యులు ఈ మంత్రం చేయాలి అనుకునే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు. మరి వాళ్ళు మంత్రం చెప్పుకోవాలి ఎలా? ఈ మంత్రం చెప్పుకోవడం కోసం బెంగళూరు నుంచి వాళ్ళు విజయవాడకి రావాలా? ఇప్పుడు నేనే ఉన్నాను బెంగళూరు నుంచి, నేను విజయవాడలో ఉంటాను. బెంగళూరు నుంచి వాళ్ళు విజయవాడ రావాలా మంత్రం చెప్పుకోవడానికి? చెప్పండి. అందుకే ఏం చేస్తున్నారంటే ఇవాళ రోజున మనం ఆన్లైన్లో మంత్రం చెప్పేస్తున్నాం. అరే నాన్న, రేపు పొద్దున్న 9 గంటలకి నువ్వు నాకు ఫోన్ చేయి, నేను మంత్రం చెప్తాను. ఆ మంత్రం మనం ఫోన్లో చెప్పేస్తున్నాం. ఇలా చెప్పచ్చా అండి? ఇలాంటి ప్రశ్నలు అడగండి. తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా చేయొచ్చు. మీ ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగని పట్టుకోవడానికి పోలీసే రావక్కర్లేదు, నువ్వు కూడా పట్టుకోవచ్చు. నువ్వు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటాడి దొంగని పట్టుకోవచ్చు. నువ్వు అవి పోలీసే చేయక్కర్లేదు. ఎందుకంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆ పనులు చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు అమెరికాలో ఉన్నాడు గురువుగారు, నాకు మంత్రం కావాలి అని అడిగాడు. ఈ మంత్రం చెప్పుకోవడానికి అమెరికా నుంచి విజయవాడకు వస్తాడా? లేకపోతే మనం అమెరికా పెడదామా? ఎలా సాధ్యమయ్యే పనులు ఇవి? అందుకనే ఈ మంత్రాలని కూడా ఇవాళ రోజున ఆన్లైన్లో ఫోన్లో చెప్పేయటం జరుగుతుంది. మనం ఫోన్లో చెప్పేస్తున్నాం. ఇకపోతే మరి మంత్రం తీసుకునేటప్పుడు ఆయనకి ఏమైనా డబ్బులు ఇవ్వాలా? డబ్బులు అడుగుతున్నారండి, ఇవ్వకండి. అలా డబ్బులు ఇవ్వకండి. మీరు మంత్రం చెప్పుకున్న తర్వాత మీకేమైనా ఇవ్వాలి అని అనిపిస్తే గురుదక్షిణగా మీరు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు పెట్టినటువంటి ఆ షరతులు మాత్రం ఒప్పుకోవద్దు, ఆ డబ్బులు మీరు ఇవ్వద్దు. ఆ పని చేయొద్దు, దానివల్ల మీకు ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఇలా ఆన్లైన్లో మంత్రాలు చెప్పడం అనేది ఇది కూడా పర్మిటెడ్.
ఖచ్చితంగా చెప్పవచ్చు, ఇందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా, మంత్రాలు కేవలం బ్రాహ్మణులకే చెప్పాలా, బ్రాహ్మణేతరులకు కూడా చెప్పవచ్చా, ఇది కూడా పెద్ద అనుమానం ఉంది. ఆ అనుమానం కూడా మనం తీర్చేసుకుందాం. ఇక్కడ మంత్రం కానీ దేవత కానీ ఎవరికి కాపీరైట్ కాదు, ఎవరికి సొంతం కాదు. ఒక్క మాట గుర్తించండి మీరు. మంత్రం కానీ దేవత కానీ ఎవరికి సొంతం కాదు, ఎవరికి కాపీరైట్ కాదు. ఎవరైనా ఆ దేవతకి నమస్కారం చేయొచ్చు, ఎవరైనా మంత్రం చేయొచ్చు. కాబట్టి మంత్రం అనేది బ్రాహ్మణుడే ఎక్కలేదు, బ్రాహ్మణేతరుడు ఎవరైనా కూడా చేయవచ్చు. ఈ మంత్రాలు మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, మంత్రాలు అనేది మన హిందూ ధర్మంలోనే కాదు, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. పూర్వకాలం చరిత్రగా మనం తిరిగేస్తే ఇవాళ కూడా మనకు కనిపిస్తాయి. ఇటలీలోను రోమ్లోను వాళ్ళు కూడా కొన్ని మంత్రాలు తంత్రాలు వాళ్ళకి ఉన్నాయి. మనం క్షుద్ర ప్రయోగాలు అంటున్నాం, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అంటారు అంతే. కాబట్టి మంత్రాలు అన్ని భాషల్లోనూ అన్ని మతాల్లోనూ ప్రతి చోట కూడా ఉన్నాయి. దాని గురించి మీకు అనుమానం అనేది అక్కర్లా. సరే, ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం ఆన్లైన్లో కూడా చెప్పుకోవచ్చు అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం, బ్రాహ్మణేతరులకు కూడా మంత్రాలు చెప్పవచ్చు, ఇందులో అనుమానం అనేది ఏమీ లేదు. భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ కావాల్సిందే కదా. మరి కావాలంటే నమస్కారం పెట్టాలి కదా, గుళ్ళోకి అందరూ వెళ్ళొచ్చు కదా. మరి అలాంటప్పుడు దేవుడికి అందరూ నమస్కారం పెట్టచ్చు కదా. దేవుడి స్తోత్ర పాఠాలు, ఆ స్తుతి అనేది అందరూ చేయొచ్చు కదా, శ్లోకాలు అనేది అందరూ చదవచ్చు కదా. మరి అలాంటప్పుడు మంత్రం ఎందుకు చదవకూడదు, మంత్రం ఎందుకు చెప్పకూడదు? ఎవరు చెప్పారు మంత్రం చెప్పకూడదని? అయితే ఆ మంత్రం చేయాలంటే కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి, అంతే కదా. ఆ నియమాలు నిష్టలు పాటిస్తే ఎవరైనా చేయవచ్చు. మనం ఒక కాన్వెంట్లో మన పిల్లవాడిని చదివించాలి అనుకున్నాం. ఆ కాన్వెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం కనుక మనం నడుచుకోగలిగినట్లయితే ఎవరి పిల్లవాడినైనా కాన్వెంట్లో జరిపించవచ్చు. అట్లాగే మనకు కూడా ఈ మంత్రశాస్త్రం ఎవరైనా చేయొచ్చా అండి, ఎవరైనా మంత్రాలు చేయొచ్చా అండి అంటే ఎవరైనా చేయొచ్చు. అందులో ఉన్నటువంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నియమాలు నిష్టలు పాటిస్తాయి. అది ఇక్కడ మెయిన్ ఉన్నది. గతంలో కూడా ఒకసారి అడిగారు చూడండి, వేదాలందరూ నేర్చుకోవచ్చా? శుభ్రంగా నేర్చుకోవచ్చు. అయితే మీకు ఉపనయనము అనేది కావాలి, దానికి ఉన్నటువంటి రూల్స్ అవ్వండి. వేదం నేర్చుకోకూడదు అని నేను చెప్పలేదు. మీకు ఉపనయనం కావాలి, మెళ్ళో యజ్ఞోపవీతం అనేది ఉండాలి, యజ్ఞోపవీతం అనేది ఇలా ఉండి తీరాలి. మీరు జుట్టు తీసేసి శిఖ అనేది పెట్టుకోవాలి, ముఖాన్ని విభూతి పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకుని మీరు కూర్చుంటే వాళ్ళు చెప్పినటువంటి లుంగీనో పంచో ఏదో కట్టుకోవాలి. అది కట్టుకుని కూర్చుంటే ఎవరైనా సరే మంత్రాన్ని వేదాన్ని నేర్చుకోవచ్చు, ఇందులో అనుమానం లేదు. నేర్పుతారండి, టీటీడీ వాళ్ళు నేర్పిస్తున్నారు కదా. నేర్పుతారా ఏంటి, వాళ్ళు నేర్పిస్తున్నారు కదా. అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ నియమాలు నిష్టలు అందరూ పాటించాలి. అవి పాటిస్తేనే ఇవి నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు ఈ బ్రాహ్మణేతరులకు కూడా మంత్రాలు చెప్పవచ్చు. బ్రాహ్మణేతరులకే కాదు, మీ యొక్క ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా దగ్గర హైందవేతరులు కూడా ఉన్నారు మంత్రం చెప్పుకున్నటువంటి వాళ్ళు. హైందవేతరులు, హిందువులు కాదు, ఇతర మతస్థులు ముస్లింలు కూడా ఉన్నారు నా దగ్గర మంత్రం చెప్పుకున్న వాళ్ళు. పూర్ణ దీక్ష తీసుకున్నారు వాళ్ళు. విచిత్రం తెలుసా, ముందుగా వచ్చి నా దగ్గర మంత్రం చెప్పుకుని ఆ మంత్రంతో వాళ్ళు ఫలితాన్ని పొంది ఆ తర్వాత అప్పుడు వచ్చి నాకు మంత్రం చెప్పండి గురువు గారు అని వాళ్ళు మంత్రం తీసుకున్నారు. ముందుగా వాళ్ళు ఫలితాన్ని పొంది ఆ తర్వాత తీసుకున్నారు మంత్రాలు. కాబట్టి మంత్రం అనేది ఎవరైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మంత్రాలు చెప్పుకోవచ్చు అన్నాం. ఇక గురువు అన్నాం. ఈ గురువులు అనేక రకాలైనటువంటి గురువులు ఉన్నారు అని మనకి మంత్రశాస్త్రమే చెప్తుంది. మంత్రశాస్త్రమే చెప్తుంది. ఏమిటి అనేక రకాలైనటువంటి గురువులు అంటే, మొట్టమొదటి వాడు సూచక గురువు. మొత్తం 8 రకాలైనటువంటి గురువులు ఉన్నారు అని చెప్తుంది. సూచక గురువు, నువ్వు బతకడం నేర్పించేవాడు సూచక గురువు.
బతకడం నేర్పించేవాడు. అంటే స్కూల్లో పాఠాలు చెప్పేటటువంటి మాస్టర్ గారు నీకు ఎల్కేజీ దగ్గర నుంచి ఎంఏ దాకా నీకు పాఠాలు చెప్పే టీచర్లందరూ కూడా నీకు సూచక గురువులే. బతకడం ఎలాగా అనే విషయాన్ని నేర్పిస్తారు. ఇక రెండోది వాచక గురువు. వీళ్ళు నీతి సూత్రాలు, ధర్మపానాలు అన్నీ కూడా చెప్తూ ఉంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా నీకు వినిపించి అందులో ఉన్నటువంటి నీతి ఏమిటి అనేది నీకు ప్రబోధిస్తూ ఉంటారు. వీళ్ళు వాచక గురువులు. మూడో వాళ్ళు బోధక గురువు. అంటే దేవతల యొక్క ఉపాసనలు చెప్తాడు. ఆయన దగ్గరికి వాళ్ళు ఏదో ఒక దేవతను ఉపాసించడంలో నిష్ణాతులు. ఇప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన నరసింహోపాసకుడు. ఆయన దగ్గరికి వెళ్తే నృసింహస్వామిని ఎలా ఉపాసన చేయాలి, అందులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఏ రకంగా ఆయన ఉపాసన చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన నీకు వివరిస్తాడు. ఇలా చెప్పేటటువంటి వాడు బోధక గురువు. ఇక ఆ తర్వాత వాడు కామ్య గురువు. నీ కోరికలు తీరటం ఎలా అనేది చెప్తాడు. కోరికలు తీరాలి అంటే ఏం కావాలి నీకు? ధనధాన్యాలు, భోగభాగ్యాలు కావాలి. లేదా నీ పిల్లాడికో మంచి ఉద్యోగం కావాలి, నీ కూతురికో మంచి సంబంధం కావాలి. ఇంతే కదా కావాల్సింది. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గరికి పోతే నీకు ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఎలా వస్తాయో చెప్తారు. ఏ మంత్రాలు చేయాలి? నాకు ధనం కావాలండి, శ్రీ సూక్తం పారాయణ చేయవయ్యా. శ్రీ సూక్తం అంటే ఒట్టిగానండి కాదు, సంపుటిత శ్రీ సూక్తము పారాయణ చేయి. దాని గతంలో విద్యారణ్య వారు చేశారు అని చెప్తూ ఉంటారు. దాన్ని పారాయణ చేయి. లేకపోతే రుభు సూక్తము పారాయణ చేయి. ఇవన్నీ కూడా ధనాన్ని ఇచ్చేవి. అలాగే లక్ష్మీ మంత్రం చేయి, కుబేర మంత్రం చేయి. ఇవన్నీ కూడా ధనం కోసం. మరి ఇట్లా నీ పని కావటం లేదు, పని కావడానికి ఏం కావాలో చెప్తాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నానండి, ఇల్లు పూర్తి అవటం లేదు, గణపతి తర్పణ చేయి. చిత్రావర్తి తర్పణ ఎన్నిసార్లు చేయాలండి? 444 సార్లు చేయాలి. చిత్రావర్తి తర్పణం పుస్తకాలు బయట ఉన్నాయి. నా పుస్తకం కూడా ఉంది, నేను కూడా రాశాను. ఆ పుస్తకంలో చెప్పిన ప్రకారం నువ్వు తర్పణ చేయటమే. ఇలాంటి విషయాలన్నీ చెప్పేటటువంటి వాడు కామ్య గురువు. ఇక విహిత గురువు. తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు చెప్పేవాడు విహిత గురువు. వాడి హితమైనటువంటి వాక్యాలు, వాళ్ళకి ఏం కావాలో అది చెప్తాడంటే వాళ్ళు కోరుకున్నవి కాదు. ఏం కావాలి అంటే వాళ్ళకి సరిపోయినటువంటి ఏమిటి అనే విషయాన్ని చూసి అవి చెప్తాడు ఆయన. ఆయన ఇక్కడ విహిత గురువు. అంటే కారణ గురువు. ఆత్మ పరమాత్మ రెండు ఒకటేను అనే విషయాన్ని చెప్తాడు. కార్యకారణ కర్తృత్వం. కారణం నుంచే కార్యం వస్తుంది, కార్యం నుంచే కారణం వస్తుంది. ఇలా అన్ని వివరించి చెప్పేవాడు కారణ గురువు. పరమ గురువు. జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానాన్ని గురించి తెలియజేసేవాడు. జీవ బ్రహ్మైక్య యోగాన్ని గురించి తెలియజేసేవాడు పరమ గురువు. ఆయన మోక్ష మార్గాన్ని చూపించేటువంటి వాడు. కాబట్టి ఈ రకంగా ఇప్పటి వరకు 7 గురువులు అయ్యారు వీళ్ళు. 8వ వాడు పూర్ణ గురువు అని ఇంకో ఆయన ఉన్నాడు. అంటే ఆయన అన్ని విషయాలు కూడా చెబుతాడు. జీవ బ్రహ్మైక్యం అనేది ఆయన నీకు వివరిస్తాడు. ఆ మార్గాన్ని చూపుతాడు. పరమపదానికి నువ్వు చేరేటటువంటి మార్గము అంటే ఉత్తరాయణ మార్గం ఉంది కదా, బ్రహ్మలోకానికి చేరే మార్గం ఉంది కదా ఉత్తరాయణం. ఆ ఉత్తరాయణ మార్గాన్ని నీకు చూపించేటటువంటి వాడు ఆయన పూర్ణ గురువు. ఇదిగోనయ్యా ఈ మార్గం గుండా ఇలా కనుక నువ్వు ప్రయాణం చేస్తే ఆ బ్రహ్మ యొక్క సన్నిధికి చేరతావు, పరబ్రహ్మ దగ్గరికి చేరతావు అని చెప్తాడు. వీళ్ళందరూ కూడా మనకు కావలసినటువంటి గురువులు. ఇది కాకుండా ఇంకో గురువు ఉన్నాడు, నిషిద్ధ గురువు అని. ఈయన్ని మనం ఒప్పుకోం. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గురువు గారిని మనం ఒప్పుకోం. ఈయనేం చెప్తాడు? ఇతరుల మీద ప్రయోగాలు చేయడం, క్షుద్ర ప్రయోగాలు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం చూడండి, చేతబడులు చేశారు, క్షుద్ర ప్రయోగాలు చేశారు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు, ఇవి నేర్పిస్తూ ఉంటాడు.
వీళ్ళని మనం సమాజం హితం అనేది వీళ్ళ కోరరు, అందుకని వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయం. ఈ నిషిద్ధ గురువులు పేర్లోనే ఉంది నిషిద్ధ గురువు అని. ఆయన్ని నిషేధించమన్నారు, ఆయన వద్దు అన్నారు. అయితే మరి ఈ విద్య అనేది మనకు కావాలా అక్కర్లేదా? ఈ ప్రయోగము ఉపసంహరణ ఇవన్నీ కావాలా అక్కర్లేదా? కావాలి. శంకరాచార్యుల వారు కూడా ప్రయోగోపసంహారాలని నేర్చుకున్న ఆయనే, భాస్కర్ రాయల వారు నేర్చుకున్న ఆయనే. నిష్ణాతులైనటువంటి పండితులు అందరికీ కూడా ఈ విషయాలు కూడా తెలుసు. ఎలాగండి? తెలియకపోతే ఆపద సమయంలో తమని తాము రక్షించుకోవాలంటే ఈ విద్యలే మనకి అక్కడికి వస్తాయి. అందుకని ఈ విషయాలు నేర్చుకోవాలి, కానీ ప్రయోగం మాత్రం ఎక్కడా చేయకూడదు. ఎవరి మీదైనా మీరు ప్రయోగం కనుక చేశారు అంటే అది ఇబ్బంది అవుతుంది. ఎవరి మీద ప్రయోగం చేస్తారో చాలా జాగ్రత్తగా చూడండి. ప్రయోగాలు చేయకూడదు, ఎవరిని హింస పెట్టకూడదు. అందుకే మీకు చెప్పేది ఏమంటే ఒక్కటే మాట, ఇక్కడ మీరు చెప్పుకున్నటువంటి మంత్రాన్ని ఎవరి మీద కూడా ప్రయోగం చేయకండి. ఈ మంత్రాలు అనుష్ఠానం చేసే వాళ్ళ దగ్గర ఇదో మాయరోగం ఉంది. ఎవరి మీదైనా కోపం వస్తే వాడి సంగతి ఏదో నేను చూసేస్తాను అని ఆ రాత్రి కూర్చుని ఏదో మంత్రం చేస్తూ ఉంటాడు. తెల్లవారేప్పుడు వాడి తలకాయ నొప్పో జ్వరమో ఏదో వస్తుంది. ఇటువంటి పనులు మీరు చేయకండి, చేయొద్దు. అనవసరంగా మీ శక్తిని ఎందుకు పాడు చేసుకుంటారు? ఎవరి మీద ఏ రకమైనటువంటి ప్రయోగాలు కూడా చేయవద్దు. ఈ మాట గుర్తించండి. ఇతరులు నాశనం కావాలి అని ఎప్పుడూ కూడా మీరు కోరవద్దు. అది మంత్రం చేసేవాడి లక్షణం, సాధకుడి లక్షణం కాదు. ఇంకొక విషయం మీరు గుర్తించాల్సింది ఏమంటే, మీరు మంత్ర జపం చేసిన తర్వాత మంత్రం సిద్ధించాలి అంటే ఇక్కడ ఒకటే, 10 మందికి మేలు చేకూరాలి, ఇదే నీ ఆశయం కనుకైతే నీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఎవరికైనా నష్టం జరగాలి, హాని జరగాలి అని కనుక నువ్వు భావన చేస్తే అలాంటివి త్వరగా సిద్ధించవు. ధర్మం కోసం చేసేవంటి మంత్రాల జపము తపము అవే త్వరగా ఫలిస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క నాశనాన్ని కోరవద్దు. ఇతరులు నాశనం అయిపోవాలని ఎప్పుడూ మీరు అనుకోవద్దు. ఈ రకంగా గురువులు అనేక మంది ఉన్నారు. ఈ విషయాన్నే ఇక్కడ మనం గుర్తించాలి. ఇందాక మనం పూర్ణ గురువు అన్నాం చూడండి. పూర్ణ గురువు అంటే ఆయన ఎవరు అనే మాటకి మనకి ఇక్కడ సమాధానం ఏమంటే, జీవ బ్రహ్మైక్యాన్ని పూర్తిగా బోధించేటటువంటి వాడు ఆయన పూర్ణ గురువు. తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు వివరించి వాటి యొక్క అర్థాన్ని నీకు చెప్పేటటువంటి వాడు, మోక్ష మార్గాన్ని చూపించేవాడు ఆయన పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి గురువు. అటువంటి గురువుని మనం పట్టుకోగలగాలి. మన యొక్క పురాకృత సుకృతం అంటే గత జన్మలో మనం చేసినటువంటి పుణ్యఫలం ఉన్న చూడండి. ఆ పుణ్యఫలం వల్ల ఇలాంటి గురువులు మనకి దొరుకుతారు. సాధ్యమైనంత వరకు గొప్ప గురువులు దొరుకుతారు మనకి. ఎప్పుడు అటువంటి ఆ పురాకృత సుకృతము అనేది ఉంటే. అది ఎలా వస్తుంది అంటే మీరు సత్కార్యాలు చేయటం వల్ల ఆ సుకృతం వస్తుంది. కాబట్టి అటువంటి గురువును మనం వెతికి పట్టుకోవాలంటే నీకేం దొరకడు, వెతుక్కుంటే దొరకడు. నీ పుణ్యఫలం కనుక ఉన్నట్లయితే ఆ గురువే నేను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు అర్హత అనేది నీ దగ్గర ఉంటే ఆ గురువే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. ఇక్కడ ఎవడో ఒక శిష్యుడు ఒకడు ఉండాలి, వాడు నా శిష్యుడిగా రావాలి అని. ఆ రోజున గోవిందపాదాచార్యుడు అలాగే వెతుక్కుంటూ ఉన్నాడు. ఒకసారి వ్యాసభగవానుడు ఆయన కనిపించి ఆయన చెప్పాట, నీ దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు, కావేరీ నదిని కమండలంలో పట్టగలిగేటటువంటి ఒక మహానుభావుడు వస్తాడు నీ దగ్గరికి, వాడు నీ శిష్యరికం చేస్తాడు, అతడే బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తాడు అని చెప్పాడట. అతను ఎవరో తెలీదు.
అతని రాక కోసం గోవిందపాదాచార్యుల వారు ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి రానే వచ్చాడు. ఎవరు? శంకర భగవత్పాదుల వారు. ఆయనకి మంత్రోపదేశం చేశాడు గోవిందపాదాచార్యుల వారు. నువ్వు బయలుదేరి వెళ్ళవయ్యా, కాశీకి వెళ్ళి బ్రహ్మసూత్ర భాష్యం రాయి అన్నాడు. కాబట్టి అటువంటి గురువులు. ఇప్పుడు ఈ మంత్రోపదేశం అనేది ఇలాంటి గురువు దగ్గర, అన్ని విషయాలు తెలిసినటువంటి గురువు దగ్గర, మంత్రం యొక్క పూర్వాపరాలని తెలిసినటువంటి వాడి దగ్గర, అతడి దగ్గర మాత్రమే మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. మంత్ర సిద్ధి జరగాలి అంటే గురువు యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. అందుకే గురువుని చాలా గొప్పవాడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి.